హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్. వరి వడ్లు కోసం అని చెప్పాను కదా! ఇంకా దానికోసం అయితే ఊరికెళ్ళాము. 2 డేస్ రెగ్యులర్‌గా వెళ్ళాము. అక్కడ వరి వడ్లు కోయడము, మేము చేసిన చేష్టలు, మేము చేసిన కొన్ని కొన్ని పనులు అవన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లాంగ్ వీడియో అయితే పెట్టేస్తున్నా. ఇదొచ్చేసి ఊరికెళ్ళే ముందు రోజన్నమాట. నైట్ 11:17 మినిట్స్‌కైతే ఇంక గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఊరికెళ్తున్నామంటే ఏదో ఒక స్వీట్ చేసుకొని తీసుకెళ్తా నేను. ఎందుకంటే అత్త, మామకి ఇద్దరికీ స్వీట్స్ ఇష్టమన్నమాట. ఇంత లేట్ నైట్ ఎందుకు చేస్తున్నారని డౌట్ రావచ్చు. మా బ్రితిర కోసం అన్నమాట. తనకు స్వీట్స్ పడవు. తన కోసము తను పడుకున్నాక చేద్దామనేసి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. మీరైతే మధ్యలో వీడియో అస్సలు స్కిప్ చేయకండి. వీడియో చాలా బావుంటుంది. వీడియో తీసే టైం లేకున్నా సరే నేను వీలు చేసుకొని మరి వీడియో తీశానన్నమాట. అంత బావుంటుంది వీడియో. అందుకే మీరు ఫుల్ వీడియో చూసేసి నాకు ఏదో ఒకటి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందనేది. ఇక్కడైతే ఇంకా ఆ రోజు నైట్ అయితే గులాబ్ జామ్ ప్రిపేర్ చేసేసి మూత పెట్టి ఇంకా ఫినిష్ చేసుకొని పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి తొందరగా వంటలు చేసి చికెన్ కూడా కుక్ చేశానన్నమాట. నాన్ వెజ్ కూడా కంపల్సరీ తీసుకెళ్తాము ఊరికెళ్ళినప్పుడు. ఊరికెళ్ళినంక చేసుకోవచ్చు గదా! మీరే కుక్ చేసి తీసుకెళ్తున్నారు ఏందని డౌట్ రావచ్చు. నేనైతే ఇప్పుడు మేము చేను దగ్గరికెళ్తున్నాం కాబట్టి అక్కడ తీసుకెళ్ళడం నాకిష్టమన్నమాట. అక్కడ అందరం కలిసి తినడం. అండ్ వెళ్తూ వెళ్తూ మధ్య దారిలో అయితే ఫ్రూట్స్ తీసుకుందామని ఆగాము. చార్మినార్ నుంచి స్టార్ట్ అవ్వంగానే వెజిటబుల్ మార్కెట్ దగ్గరైతే దానిమ్మ పండ్లు అమ్ముతున్నారన్నమాట. కుప్పలు కుప్పలు పెట్టి. ఇంకా దానిమ్మ పండ్లు చూడంగానే ఏమనిపిస్తది కొనుక్కుందాం, తినేద్దాంలే రక్తం వస్తది అనే హోప్ అయితే ఎవరికన్నా ఉంటుంది కదా! మేము కూడా అలానే అనుకుని తీసుకుందాంలే అని దిగాము. అక్కడ దిగి ఆ దానిమ్మ పండ్లు చూడంగానే నాకొక్కటే అనిపిచ్చింది. ఇవి తింటే మనకు రక్తం రావడం కాదు, వాటికి మనం రక్తం ఎక్కించాలేమో అనే స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. అందుకే తీసుకోలేదు. చాలా వైట్ కలర్‌లో ఉన్నాయి. రెడ్‌గా అయితే లేకుండే అన్నమాట దానిమ్మ పండ్లు. అందుకే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా చేను దగ్గరికైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేలోపు అయితే ఇంకా వరి చేను కోసే మిషన్ అయితే రెడీగా ఉందన్నమాట. ఇంక మేము వెళ్ళంగానే స్టార్ట్ చేసేసాము. వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోతుండొచ్చు. అది గ్రీన్ కలర్‌ది పెద్దది ఇది కనిపిస్తుంది కదా! ఇది వరి కోసే మిషన్ అన్నమాట. ఇదంతా మా పొలము. ఇంకా దాని వెంబడే ఒక ట్రాక్టర్ కూడా ఉండాలి. ఇక్కడైతే ఒక ట్రాక్టర్ నిండిపోయింది. నిండిన తర్వాత అయితే ఇంకా మేము వరి ఎండబెట్టాలి కాబట్టి ఇంకా వెంచర్‌లో పోస్తున్నాము. మా విలేజ్‌కి కొంచెం దగ్గరలో అయితే ఒక వెంచర్ ఉందన్నమాట. అక్కడైతే ఇంకా మేము వడ్లు ఎండబెట్టాము. వెంచర్‌లో ఏందంటే మెయిన్ రోడ్ ఏసి ఉంది. కొంచెం హీట్ ఎక్కువుంటది కదా! తొందరగా ఆరుతాయి అన్నట్టు ఇంకా వెంచర్‌లో అయితే పొయ్యడానికి ఎళ్తున్నారిప్పుడు. ట్రాక్టర్ ఒకటి నిండింది గదా! ఇంకో ట్రాక్టర్ కూడా నిండుతది. ఇది ఫాస్ట్‌గా వెళ్ళేసి అక్కడ దింపేసి రావాలన్నమాట వడ్లనేవి. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి అసలు ట్రాక్టర్ అందులోంచి బయటికొచ్చేటట్టు లేదన్నమాట. మడికట్టు అంటారు కదా! దాంట్లో నుంచి బయటికి రావట్లేదు. చాలా సేపటికి కష్టపడి ఎలాగో అలా బయటికైతే వచ్చింది ట్రాక్టరు. ట్రాక్టర్ ఎక్కడ బయట రాదో అనే టెన్షన్‌లో మేముంటే మా ఆయన మాత్రం వరి కింద పడవద్దు అన్న టెన్షన్‌లో వరిని పట్టుకుంటున్నాడు. ఎంత పట్టుకున్నా అది ఏడ ఉంటది చెప్పండి. ఫైనల్‌గా అయితే ట్రాక్టర్‌లయితే ఇంకా వెంచర్‌లో పోసేసామన్నమాట. 2 ½ ట్రాక్టర్స్ అయింది. 2.5 అన్నమాట. ఇంకా ఎక్కువ రావాల్సింది. ఇంకా ఎక్కువ వడ్లొస్తాయన్నమాట. కాకపోతే ఈసారి ఎందుకో మళ్ళీ చాలా తక్కువొచ్చాయి. ఇంకా సర్లే దేవుడు ఎంతిస్తే అంతే తీసుకోవాలి అన్నట్టు ఇంకా సరే అనుకున్నాము. అండ్ ఇక్కడ మా బ్రితిర వాళ్ళ తాత బాండింగ్ అయితే సూపర్ అన్నమాట. బ్రితిరకు వాళ్ళ నాన్నమ్మ కంటే వాళ్ళ తాతనే చాలా అంటే చాలా ఇష్టము. చాలా ఇష్టంగా వాళ్ళ తాత దగ్గర ఉంటది. ఎప్పుడు ఈడికొచ్చినా మేము ఊరికెళ్ళినా చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తదన్నమాట వాళ్ళ తాతతోని. అంత ఇష్టమన్నమాట మా బ్రదర్‌కి వాళ్ళ తాత అంటే. లిటరల్లీ వాళ్ళిద్దరి బాండ్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మా బ్రదర్ మా అత్త వాళ్ళ ఇంట్లో ఎవరితోనంత క్లోజ్‌గా ఉండదు. వాళ్ళ తాతతోనున్నంత క్లోజ్ ఎవరితోని ఉండదన్నమాట. అంత క్లోజ్ ఉంటది వాళ్ళ తాతతోనైతే. అండ్ ఫైనల్‌గా అయితే ఇంక మొత్తం సెపరేట్ చేసామన్నమాట. పల్చగా అట్లా ఎండబెట్టేసాము వరి. ఎండ చూస్తే టూ మచ్‌గా ఉందన్నమాట. ఆ ఎండకైతే మస్తు హెడ్‌ఏక్ వచ్చింది. ఇది నెక్స్ట్ డే అన్నమాట ఇంకా. ఫస్ట్ డే అయితే హాఫ్ డే అయితే ఆరబెట్టేసాం కదా! ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము బయలుదేరుతున్నాం మళ్ళీ ఊరికి. మేమైతే ఊర్లో ఉండట్లేమన్నమాట. మాకైతే పాతిల్లుంది. అందరూ అడ్జస్ట్ అవ్వలేమన్నమాట ఆ ఇంట్లో. అందుకనేసి నైట్ మళ్ళీ మేము చార్మినార్‌కొచ్చేసాము. మళ్ళీ రిటర్న్ అయితే ఇప్పుడు ఊరికెళ్తున్నాము. ఇది సెకండ్ డే మేము వెళ్ళడం ఊరికి. హడావిడిగా మళ్ళీ వంటలు చేసుకొని, కొన్ని స్పెషల్ చేసుకొని వెళ్తున్నాను. ఇక్కడ నేను బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను. కెమెరా ఆన్ చేయంగానే ఇక కనిపించింది. మా బ్రదర్‌కైతే మంచిగా రెడీ చేశాను కానీ నేను మాత్రం బొట్టు పెట్టుకోవడం కూడా మర్చిపోయా అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత దౌర్జన్యంగా కూర్చుందో. అసలు రాణిలాగా ప్రవర్తిస్తదన్నమాట. తను ఎట్లంటే అట్లనే ఉండాలి కార్‌లో.
నిజం చెప్పాలంటే ఫ్రంట్ సీట్‌లో మాత్రం అస్సలు కూర్చొనివ్వదు. తనే కూర్చుంటది. ఫ్రంట్ సీట్ మొత్తం తనే ఆక్యుపై చేసుకుంటదన్నమాట. ఇంక నేను ఆ రోజు ఎలాగో కూర్చున్నాను. ఎంకిల కొంచెం ఎండొస్తుందనేసి ఇంక ఫ్రంట్‌లో కూర్చుంటే ఏం అనలేదు. ఇంక మేమిప్పుడు ఊరికెళ్తున్నామంటే నేను, బిట్టు మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంకా వర్క్ చేయాలన్నమాట. పని చేయాల్సిందే. మేము బ్రితిరని చూసుకొని ఉండలేం కాబట్టి తనకు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఆ ఫ్రూట్స్ తిని అన్న కొంచెం హ్యాపీగా ఆడుకుంటది అన్నట్టు క్రాంకీ అవ్వకుండా. అయితే ఇక్కడ ఇది మొత్తం తీసుకుంటున్నామన్నమాట. దాంట్లో అయితే 16 ఉన్నాయన్నమాట బనానాసు. గేలా అంటారు కదా! 16 ఉన్నాయి. ఆమెనేమో 16 ఉన్నాయంటుంది. మా ఆయనేమో 14 ఉన్నాయంటున్నాడు. ఇంక ఇద్దరి కౌంటింగ్ తికమక అయ్యేసరికి ఇంక లాస్ట్‌కైతే నేను కౌంట్ చేస్తున్నాను. ఇంక ఫైనల్‌గా ఆమె చెప్పిందే కరెక్ట్ ఉంది. ఇంకా 16 బనానాస్ ఉన్నాయన్నమాట. మొత్తం 100 రూపీస్‌కైతే ఇచ్చింది. 90 ఆర్ 100కైతే ఇచ్చేసిందన్నమాట. ఇంకా ఇవన్నీ ఫ్రూట్స్ తీసుకున్నాక ఒకటి అర్థమైంది ఏందంటే ఆల్రెడీ ముందు డే చాలా ఎక్కువ ఎండ ఉందనేసి ఊకే థమ్స్ అప్ తాగిందన్నమాట మా బ్రిత్ర. అందులోనూ తనకు చాలా కోల్డ్ అయ్యింది. ముందు డే కొంచెం ఎండకి కొంచెం సుస్తుగా అనిపిస్తుందన్నమాట. కొంచెం డల్‌గా. అందుకే ఆలోచించి వెంచర్‌లో ఇంక మేము వరి ఎండబెట్టాం గదా! అక్కడైతే పెద్దగా చెట్లు కూడా ఏం లేవు. ఇంకా ఎండలో ఎందుకు పొద్దున్నుంచి సాయంత్రాన్ని తను కుంచడం అనేసి ఇంక మా చెల్లి దగ్గర వదిలిపెట్టామన్నమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. మళ్ళీ సాయంత్రం తోలుకొద్దాం అన్నట్టు. ఇంకా వదిలిపెట్టేసి వాళ్ళ ఊరు నుంచి ఇంకా వస్తుండంగా మధ్యలో అయితే ఈ మామిడి తోట కనిపించింది. అందులోనూ తోటలో అయితే మామిడికాయలు తెంపుతున్నారన్నమాట. ఇంకా దాన్ని చూసి మేము 2 అడిగినాము. చాలామందైతే దొంగతనమే చేస్తారు. కానీ మేము అలా చేయకుండా అడుగుదాంలే 2 ఇచ్చేస్తారు కదా అనేసి అడిగాము. మాత్రం ఏం ఎంత చేయలేరు. అడిగినా కానీ 2 మేము కాయలు నిజాయితీగా అడిగాం ఇవ్వట్లేదన్నమాట. వాళ్ళని. ఎలాంటి మరీ దొంగతనం ఘోరంగా చేయకుండా 2 చేశారు. మామిడి పండ్లు ఇంకా ఇవ్వండి అని ఫైనల్‌గా అయితే అడిగాము. ఒకటి పండ్లు ఇచ్చింది. కాదు అది కూడా కాయలవి. తీసుకోవాలి అని ఇంకా ఫైనల్‌గా అయితే అనిపియలేదన్నమాట. ఒకటి ఏంది ఎంత ఇచ్చిందన్నమాట. మరీ కఠినంగా ఉందిరా ఘోరంగా నాయనా 2 అనిపించింది అడిగినా ఆమె సరే అయితే. ఒకటే ఆడామెనే ఇచ్చిందేందిరా ఉండే నాయనా మళ్ళీ. అనిపించింది. ఒకటైతే ఇచ్చింది. సర్లే అని అడగకుండానే తీసుకొని బాగుండేనేమో, వచ్చేసాము. తీసుకోకపోతే బాగుండేనేమో మళ్ళీ రిటర్న్ అనిపించింది. వెంచర్ ఎందుకులే దగ్గరకి ఇంకా వచ్చి మనం మళ్ళీ ఒక మామిడి వడ్లు పండు అయితే కూడా ఇంకా తినలేదు కదా అనేసి ఇక ఎండబెట్టేసామన్నమాట. తీసుకొచ్చాను ఇలా ఇంకా. వడ్లు ఎండబెట్టేసిన తర్వాత అయితే ఇక 1 అవర్‌కి, హాఫ్ అన్ అవర్‌కి అయితే ఇట్లా అయితే ఇంకా మనం తిరగాలన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ తిరుగుతున్నాడు కదా! అట్లా అయితే కాళ్ళు పెట్టి తిరగాలి. చాలా మందికి తెలిసుండొచ్చులే. దాదాపుగా నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసుండొచ్చులే ఇవి. ఇట్లా ఎండబెట్టడము. కానీ ఈ ఎండలో అయితే రెగ్యులర్‌గా పనిచేసే వాళ్ళకైతే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. వాళ్ళకైతే నేను పెద్ద హ్యాట్స్ ఆఫ్ ఇచ్చుకుంటాను. అంత ఎండకి ఎట్లా భరిస్తారో గానీ, మేము ఒక 2 రోజులకే కింద మీద పడ్డామన్నమాట. మనకు అలవాటు లేదు కదా! కానీ రెగ్యులర్‌గా ఎండలో కూలి పని చేసే వాళ్ళకన్నా, ఇంకో పంట పండించే వాళ్ళకైతే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఎండబెట్టేసినంక ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తాం చెప్పండి? కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. కొంచెం టైమ్ పాస్‌గా ఆల్రెడీ నేను ఈ షార్ట్ అప్‌లోడ్ చేశానన్నమాట. ఇదైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సడెన్‌గా చేసేసాము. చాలా బాగొచ్చింది. మా ఆయనతో వీడియో తీయడం అయితే నేను చాలా తక్కువన్నమాట. తను నాకు దొరకరన్నమాట ఎక్కువ. ఇక్కడొచ్చేసి ఏందంటే ఇంకో కొంచెం ఖాళీ టైం ఉండే అన్నమాట. ఇంకా మనం చేసేదేం లేదు. ఎండ కూర్చోవడమే కదా! నీకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తా పదా అని చెప్పారు మా హస్బెండు. సర్లే అనేసి నాకు కూడా నేర్చుకోవాలని ఉంది. అందుకే సర్లే వెంచర్ ఖాళీ ప్లేస్ చాలా ఉంది అన్నమాట. అందుకే నేర్పిస్తా అంటే నేను కూడా డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాను. మేడం ఫస్ట్ డ్రైవింగ్ సీట్‌లో కూర్చోవద్దు. నువ్వు పక్కన సీట్‌లో కూర్చో. నేను ఫస్ట్ చెప్తా అనేసి తను చెప్తున్నాడన్నమాట. ఇక్కడ నాకు ఇన్‌స్ట్రక్షన్స్ బ్రేకు, ఎక్సలేటర్, గేరు ఇవన్నీ చెప్తున్నాడు ఫస్ట్ అయితే. నేనేదో ఇంకా ఫస్టే స్టార్ట్ చేసేసి నేనే డ్రైవ్ చేస్తా అన్న ఫీలింగ్‌లో డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాను. ఇలా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పిన తర్వాత ఒక 2 చుట్లయితే తిరిగినా అన్నమాట. అది కూడా భయంగా అతి కష్టం మీద ఎలాగో తిరిగాను. కొంచెం భయమే అనిపిచ్చింది. అండ్ తర్వాతయితే ఈవినింగ్ అయింది కదా! ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఎప్పుడు వర్షం పడుతదో కూడా తెలియదు. సమ్మర్ అయినా సరే వర్షాకాలంలానే అనిపిస్తుంది కదా! వర్షానికే సగం భయపడుతున్నామన్నమాట మేమైతే ఆ టైంలో. 1 ½ డేకి మా వడ్లనేవి ఎండిపోయినాయన్నమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఒక ట్రాక్టర్ మొత్తం నింపేసాము లూజ్‌గా వరి. తర్వాత వచ్చేసి ఒక 40 సంచులైతే ఇట్లా సంచుల్లో నింపేసి పైన మొత్తం ఇలా అరేంజ్ చేసేసాము. ఇప్పుడైతే రైస్ మిల్‌కి రెడీ అయిందన్నమాట మా ట్రాక్టర్ అయితే. ఈ పంట పొలాలు పండించడంలో చాలా కష్టం ఉంటుంది. నేను 2, 3 డేస్ దగ్గరుండి చూసాను. ఇంత కష్టం చేసినా కూడా మనకు సరైన రేట్స్ అనేవి లేవన్నమాట. ఇంత కష్టపడి రైతు పంట పండించినా కూడా సరైన గిట్టుబాటు ధరలు లేక చాలా బాధలు పడాల్సొస్తుంది. ఇంత కష్టం చేసినా కూడా నాకైతే సాటిస్ఫై అనిపియలేదన్నమాట. ఆ రేట్స్ చూసి చాలా లాస్ అయిపోయినాము అని చెప్పారు మా మామయ్య అయితే. ఆ మాటకైతే చాలా బాధ అనిపిచ్చింది. ఇంకా ఈ వడ్లని మేము అమ్మేయాలన్నమాట. ఇంకా అమ్మేసరికి అమ్మడానికెళ్ళినప్పుడైతే పర్ క్వింటాల్ 2200 అంట. ఆ రేట్స్‌కైతే మా మామయ్య సాటిస్ఫై అవ్వలేదన్నమాట. చాలా ఫీల్ అయ్యారు. చాలా లాస్ అయిపోయామన్నట్టు.
అప్పుడు ఆ ఫేసెస్ చూసి ఎంత బాధ అనిపించిందంటే, ఇంత కష్టపడి పంట పండించినా కూడా సరైన ధరలు లేక ఎంతమంది రైతులు ఇలా బాధపడుతున్నారో మా మామయ్యలాగా ఇలాంటి వాళ్ళు ఇంకెంతమందున్నారో అనిపించింది నాకైతే. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే అయిపోతుందన్నమాట. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా